వెల్కమ్ టు మహా న్యూస్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే డ్రామా అని కేసీఆర్ అన్నారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం, అప్పటి నుంచి తమపై మోదీ కక్షగట్టారని కేసీఆర్ ఆరోపించారు. ఇక అందుకే కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని, ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందన్నారు కేసీఆర్. తమకు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని కేసీఆర్ అన్నారు. తమ ఎమ్మెల్యేలని కొనాలని చూసిన వాళ్లను పట్టుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ కోల్చకుండా ఉంటారా అంటూ రేవంత్ బీజేపీలోకి వెళ్తారని తాను అనుకోనని కేసీఆర్ అన్నారు. ఒకవేళ బీజేపీలోకి రేవంత్ వెళ్లినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లరని కేసీఆర్ వెల్లడించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు అంతా ఉత్తిదే డ్రామా అని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం, అప్పటి నుంచే తమపై మోదీ కక్షగట్టారని కేసీఆర్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మనీషా, ఈరోజు పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 17 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బీఫామ్స్ అందించిన తర్వాత వారితోటి ముచ్చటించారు. ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితుల అంశాలన్నింటినీ ఆయన ప్రస్తావిస్తూ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. కవిత అరెస్ట్ పై మొదటిసారి నేతలతో స్పందించినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేదు. కేవలం గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఏదైతే బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే అసలు కవిత అరెస్టే ఉండేది కాదని ఉండపోయేదని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారు. బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టడంలో భాగంగా మాత్రమే, కుట్రలో భాగంగానే జరిగింది ఇది అని చెప్పి నేతలతో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇతర పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఆల్రెడీ ఒక కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారని చెప్పి ఆయన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ వాళ్ళు బతుకనిస్తారా అనేటువంటి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తాము అధికారం ఉందని కాంగ్రెస్ లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడని చెప్పి సీనియర్ నాయకుడు అన్నాడని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రాణా సార్ అని నన్ను సంప్రదించాడని కూడా ఒక చాలా ఇంట్రెస్ట్ వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ చెప్పినట్టుగా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన రోడ్ మ్యాప్ కూడా ఖరారైందని చెప్పవచ్చు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కీలకంగా ఏదైతే వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ సెంటర్ లో భారీ బహిరంగ సభలు నెలకొల్పాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 2-3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు, రోజుకు 2-3 రోడ్డు షోలు ఉంటాయని చెప్పి పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో రోడ్ షోలు పెట్టుకోవాలని ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈవినింగ్ టైంలో కార్నర్ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ఇటు పార్టీ డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉదయం పూట రైతుల వద్ద వెళ్ళాలనేది ప్రోగ్రాం పెట్టుకున్నారు.
ముఖ్యంగా ఇందులో ప్రధానంగా రైతు సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్క పార్లమెంట్ పరిధిలోనే 1,00,000 కార్డు రాయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. రైతుల కళ్ళాల ఏదైతే వడ్లు పండించిన తర్వాత రైతుల కళ్ళాల కాడ వడ్లు ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి 500 బోనస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నదో దాని గురించి వారికి వివరించాలి. అదేవిధంగా సేమ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు ఉండాలి అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఇక్కడ సీట్ల గెలుపుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటి వరకు మనం 8 సీట్లలో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం, గెలవబోతున్నాం అనేది ఒకటి అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అభ్యర్థులు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు మరో 3 స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయి, కష్టపడితే ఆముడు కూడా సాధిస్తాం అని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో బస్సు యాత్రలు చేద్దాం, జనాల్లోకి వెళ్దాం, జనాల నుంచి మనకు విశేష స్పందన వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, దాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మర్చిపోవాలి, బీఆర్ఎస్ భవిష్యత్తు బాగా ఉండబోతుంది అనేటువంటి ఆ వ్యాఖ్యలు చేసి ఇటు పార్టీ శ్రేణులు అనొచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరికీ ఆయన కీలక ఉపన్యాసం చేసి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం ఈ రోజు మీటింగ్ లో హాట్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. మనిషి శ్రీకాంత్, కేసీఆర్ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అదే ఒక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత, కీలక నేత నన్ను సంప్రదించాడని చెప్పి కేసీఆర్ ఇక్కడ ప్రస్తావించారు. ఆ కీలక నేత ఎవరు, సీనియర్ నాయకుడు ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 20 మందిని తీసుకొని వస్తారంటే గతంలో మనం ఇక్కడ చూడొచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ విలీనం జరిగింది. 12 మంది సభ్యులు, 18 మంది ఉంటే 18 ఎల్పీ విలీనం జరిగింది. అంతకుముందు టీడీపీ నుంచి వస్తే టీడీఎల్పీ విలీనం జరిగింది. అయితే ఇట్లా ఈ పర్వం కొనసాగుతూ వచ్చింది. అప్పుడు దాదాపు 104 మంది సభ్యులు ఉన్న మన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నించారు. ఇక్కడ 64 మంది ఉన్న కాంగ్రెస్ ని కూలగొట్టడానికి ఆస్కారం ఉంది. ఆ నాయకుడు మాట్లాడాడు నాతోటి, నేను 20 మందితో రావడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆ కీలక సీనియర్ నాయకుడు నాతో చెప్పాడని చెప్పి కేసీఆర్ వాళ్ళతో అన్నట్టుగా తెలుస్తుంది. అట్లే ఈ సీనియర్ నాయకుడు ఎవరు అనేది ఇక్కడ సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ కేసీఆర్ వ్యాఖ్యలు మాత్రం ఇటీవల కూడా మన సంగారెడ్డి ఏదైతే మెదక్ జహీరాబాద్ అభ్యర్థులకు సంబంధించి ప్రచారంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అభద్రతావం చూస్తుంటే ఏడాది కూడా ఉంటుందో ఉండదో అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. దాని తర్వాత ఆన్ రికార్డ్ కామెంట్ చేశారు. ఈ రోజు అభ్యర్థులతోటి, అదేవిధంగా ముఖ్య నేతలతోటి, ఎమ్మెల్యేలతోటి ఈ రోజు కామెంట్స్ అంటే ఇక బీజేపీ ప్రభుత్వాన్ని ఉండనివ్వదు అనేటువంటి కామెంట్ చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతోటి సంప్రదించారన్నటువంటి కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ అంశాలు ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ కీలక నేత ఎవరు అనేది మాత్రం చర్చనీయాంశంగా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.